ఇందాక మీరు అన్నట్టు తాళపత్ర గ్రంథాలు కనుక ఉన్నట్లయితే ఒక జ్యోతిష నిపుణుడు ఖచ్చితంగా ఒక జీవితంలో ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చెప్పగలరా? మీకు ఒక విషయం చెప్తా చూడండి. జ్యోతిశాస్త్రం ఎంత ఉండేదంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మీ ఆఫీస్కి ఒక పర్సన్ రావాలనుకోండి, ఇంకా రాలేదు, 1 o'clock అవుతుంది. ప్రశ్న వేసుకుంటే ఆ అబ్బాయి అమీర్పేట సర్కిల్లో ఆగి బజ్జీ తింటున్నాడని కూడా చెప్పేది ఉండేది, తెలుసా? అలా కూడా చెప్పగలుగుతారా? ఒకప్పుడు ఉండేది, అంత శాస్త్రం ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వస్తాన్నాడు, రాలేదని ప్రశ్న వేసుకుంటే అమీర్పేట సర్కిల్లో ఆ అబ్బాయి ఆగి ఇగో మైసూరు బోండా తింటున్నాడు కదా అని కనపడుతుంది. ఇక్కడ వాడు ఫోన్ చేస్తే అవును మైసూరు బోండా తింటున్నా, ఇప్పుడు 2వ బోండా తింటున్నా అంటాడు. అంత పర్ఫెక్ట్గా ఉండేది. మీరు ఇంకా ఇవ్వంటున్నారు, అంత పర్ఫెక్ట్గా ఉండేది. కర్ణపిశాచి విద్య అని ఉంటుంది, తెలుసా మీకు? విన్నారు ఎప్పుడైనా? కర్ణపిశాచి విద్య సాధన చేస్తే అది మీరు ఇక్కడ నుంచి మనం కనుక ఏంటి అన్నాడు, ఆ వచ్చిన వ్యక్తి పేరు అన్నీ చెప్పేసేయచ్చు. ఆ సాధన చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఎందుకంటే సాధన చేయాలి. కాకపోతే దానికి ఏంటి సాధన మార్గం ఏమిటి అంటే, మీరు రోజు లెటర్ని పోతారు కదా, అది వాసన చూడాలి, రోజు ఇక్కడ పెట్టుకోవాలి, చెవి దగ్గర పెట్టుకోవాలి. సీరియస్గా పళ్ళు తోముకోకూడదు, నాలుగు గీయకూడదు. అలాగా ఒక 21 days ఏమో సాధన చేస్తే అమ్మవారు వస్తుంది. కర్ణపిశాచి అమ్మవారు అంటే ఇన్ సెన్స్ కర్ణపిశాచం వస్తుంది. అది పువ్వు చెవుల దగ్గర పెట్టుకోవాలా, ముక్కు దగ్గర పెట్టుకోవాలా? వాసన చూసి చెవు దగ్గర పెట్టుకోవాలమ్మా. వాసన చూసి అలా ఉంటేనే ఆ సాధన మీకు పనిచేస్తుంది, లేకపోతే రాదు. అది మీరు రోజు ఆ మంత్రం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే అది సిద్ధించిన తర్వాత, సిద్ధించే వరకు మీరు ఏ దేవతామూర్తికి సంబంధించి చెయ్యకూడదు. మీరు ఇంట్లో మళ్ళీ నేను ఒక పక్క కర్ణపిశాచి చేస్తూ ఒక పక్క దేవత చేస్తానంటే ఇవ్వదు. ఒకసారి సిద్ధించింది అనుకోండి, అది కూడా కంట్రోల్ ఉండాలి. మీరు హయ్యర్ లెవెల్ దేవతను మీరు కంట్రోల్ చేసి ఉండి సిద్ధులై ఉంటే అప్పుడు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే మీకు అది చెవులో చెప్తూనే ఉంటుంది. మీరు బాల్కనీలో నిలబడ్డారు, ఎవరో వెళ్తున్నారు, వాడి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చెవులో ఏదో పిట్టని చూశారు, ఈ పిట్ట పోయింజంలో ఇది కదా, పిట్ట గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మిమ్మల్ని చూసాం, మీరు పొద్దున మీ నాన్నగారితో గొడవ పెట్టుకుని వచ్చారు కదా, మీ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే అట్లాగ వీటి చెవులు వాచిపోయి నాకు వద్దురా బాబు అని చెప్పి ఆ మంత్రాన్ని వదిలేస్తాడు. ఏదైనా చూసినా దాని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కంట్రోల్లో ఉంటే ఏమవుతుందంటే దాని గురించి అడిగితేనే చెప్తుంది. ఇంకా ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నారు, ఈయన గురించి చెప్పు అని నేను ప్రార్థిస్తే అప్పుడు ఈయన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈయన సమస్య ఇది, ఈయన ప్రజెంట్ దీంట్లో ఉన్నాడు, నెక్స్ట్ ఇది చేయబోతున్నాడు, ఇంట్లో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఇది చేసుకుంటే బాగుంటుందని ఎవ్రీథింగ్ చెప్తుంది. అది మనం అడిగితే కమాండ్ ఇస్తేనే చెప్పాలి తప్ప ఇప్పుడు ఇది కనుక సాధారణ అది ఎప్పుడు కమాండ్ ఇవ్వగలుగుతాము? హయ్యర్ ఎనర్జీ దేవతని మనం ఉపాసన చేసుకోగలిగితే అప్పుడు అది ఎట్లా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకి పెట్స్ పెంచుకుంటాం చూసారా, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు కనిపిస్తే మన మీదకి వచ్చేస్తుంటాయి. కానీ ఆ యజమాని కనుక ఉండవు అనగానే మన మీదకి రాదు, అది ఆగుతుంది. ఎందుకు? యజమాని చెప్పాడు కదా. అట్లాగే మనం ఒక హయ్యర్ ఎనర్జీ కనుక ఉపాసన చేసుకున్నాం, ఆంజనేయ స్వామినో, కాళికా అమ్మవారినో, సంథింగ్ తారాదేవినో, ఎవరైనా దశమహావిద్యలో హయ్యర్ ఎనర్జీ మన దగ్గర పవర్ ఉండి అప్పుడు ఇలాంటిది ఏదైనా చేసినా వీడు కంట్రోల్లో ఉంటాడు. కానీ అదర్వైజ్ ఈ కర్ణపిశాచి లాంటి విద్యలు కనుక మనం చేసినట్లయితే మనం కంట్రోల్ తప్పిపోతాం. వాడు పిచ్చోడు కూడా అయిపోతాడు. ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ గురించి అంతా చెప్తూ ఉంటే ఈయన మాట్లాడుతుంటే ఎవరు పిచ్చోడు అని అంటారు. ఇప్పుడు చాలా మంది కొంతమంది చూసిన ఎవరు పిచ్చోడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోపీ దేవత అని అరుణాచలంలో ఒక ఆవిడ వచ్చింది, టోపీ అమ్మ. ఆవిడని ఎందుకు అంతగానో పూజిస్తున్నారు? ఆవిడ ఏం చేస్తున్నారు చూడడానికి పిచ్చామలాగానే ఉంది. అంటే కొంతమంది అవధూతలు ఉంటారమ్మా, అవధూత లక్షణాలు కొన్ని ఉంటాయి. కొంతమంది ఆవిడని అవధూతగా ఫీల్ అయ్యారు. మనం జడ్జి చేయలేము. ఇక్కడ కూర్చొని ఏదో వరకు అదంతా ట్రాష్ అని అనలేము, అది నిజమో అనలేము. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. నిజంగా ఆవిడ ఏంటి అనేది మనకు తెలియాలి కదా. ఏంటంటే నిజంగా అవధూతలు ఆ రకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. హిమాలయాల్లో 1500 సంవత్సరాల ఏజ్ ఉంటుంది, చూడడానికి 25 ఏళ్ళ మనిషిలా ఉంటాడు. అర్థమైందమ్మా? 25,000 25 years ఉంటాయి అంతే చూడ్డానికి. కానీ 1500 years బతికి ఉంటాడు ఆయన. ఇప్పటికీ కూడా ఉన్నారు. ఎందుకు లేరు? బ్రహ్మాండంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉండే శక్తులు ఎలాంటివంటే మీ కళ్ళ ముందే నడుచుకుంటే అలా మాయమైపోతారు. ఇవన్నీ అంటే నమ్మొచ్చు అంటారా? అంటే నాకైతే నమ్మకంగా లేదు. అలా ఎలా అంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఏమైనా దేవతలా లేకపోతే? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా? ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకు నమ్ముతున్నారు దేవుణ్ణి? నమ్మాలి. ఇంకా ఎందుకు నమ్ముతున్నారు చెప్పండి? ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నారు?
సృష్టి మనం ఇక్కడ ఉన్నామంటే దేవుడు చూడలేదు కదా, దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు? పురాణాల ఆధారము అంతే కదా, వేదం ఆధారము, పురాణ ఆధారం, పెద్దవాళ్ళు చెప్పారు. సాక్షాత్ ఆధారాలు కొన్ని అవునా? కనిపిస్తున్నాయి. రైట్. ఇప్పుడు అదే పురాణాల్లో దేవత ప్రత్యక్షం అవ్వడం, మాయమైపోవడం ఉందా లేదా? ఉంది. అవునా? అదే పురాణాల్లో కొంతమంది సాధనలు చేసి వాళ్ళు కొన్ని సిద్ధులు పొందారని విన్నారు లేదా? విన్నాను. మన ఆదిశంకరాచార్యుల గురించి తెలుసా మీకు? తెలుసు. ఆయనకి చాలా శక్తులు ఉన్నాయి కదా. ఆయన మనిషిగానే పుట్టి ఆయన పరకాయ ప్రవేశం చేశాడు, తెలుసా మీకు? ఒక రాజు శరీరంలోకి వెళ్ళి కామ్య కళ గురించి తెలుసుకొని మళ్ళీ వచ్చి సమాధానం చెప్తాడు. వాళ్ళకి ఒక సంవాదం జరుగుతుంది వాళ్ళిద్దరికి, మండల మిశ్రుడికి ఇతనికి. అట్లా ఏంటంటే మన దగ్గర చాలా మూలికలు ఉన్నాయి, నోట్లో పెట్టుకుంటే మనిషి మాయమైపోయే మూలికలు ఉన్నాయి. ఓకే, అలాగే మనిషి మాయమైపోయే శక్తులు ఉన్నాయి, కూర్చొని ఇలా గాలిలో కొంచెం లెగిసే శక్తులు ఉన్నాయి. ఇవన్నీ సాధనలు. అంతదాకా ఎందుకు, ఈ మధ్య కొత్తగా గాంధారి విద్య అని ఒకటి పాపులర్ అవుతుంది. కళ్ళకు మొత్తం గంతలు కట్టేసుకుంటే థర్డ్ అయితే అన్ని కనిపిస్తుంటాయి. పిల్లలు కూడా ఈ మధ్య చేస్తున్నారు, చాలా మంది చేస్తారు. మరి ఎక్కడ ఫిజికల్ గా కళ్ళతో కనపడాలి కదా, మరి ఇక్కడ ఏమి కళ్ళు మూసేసుకుంటే ఎలా కనిపిస్తుంది? ఇప్పటికిప్పుడు ఇవాళ రేపు కనబడుతుంది, అది కదా. మీ చిన్నపిల్లలు చూసిన మా ఇంట్లో కూడా ఒక చిన్నపిల్లడు ఉన్నాడు. ఆ అబ్బాయిని 1 డే ప్రాక్టీస్ చేసుకుంటే కళ్ళకు గంతలు కట్టుకొని చెప్పేస్తున్నాడు అని. చిన్నపిల్లలకు వస్తుంది అది. అంటే ఏంటంటే మన మహర్షులు మన వాళ్ళు చెప్పింది ఏంటంటే లాట్ ఆఫ్ ఎనర్జీస్, లాట్ ఆఫ్ విద్యలు ఉన్నాయి. ఆ విద్యలు మనం ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల అద్భుతాలు చూస్తాము. ఇది నమ్మనివాడు ట్రాష్ అంటాడు, కనబడలేదంటే. ఇప్పుడు మరి దాని జోలికి ఎవరు వెళ్ళలేదు ఇప్పుడు దాకా. మరి గాంధార విద్యను అందరూ చూపిస్తుంటే ఇది ట్రాష్ అని ఎవడు నిరూపించలేకపోతున్నాడు. ఎందుకు? కొన్ని న్యూస్ ఛానల్స్ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేశారు పిల్లలకి. అఫ్ కోర్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, దానివల్ల చెప్పగలుగుతున్నారు తప్ప మాయ మంత్రం. ఒక విషయం చెప్తానండి, ఎక్స్ట్రీమ్ ఐక్యూ లెవెల్ ఈజ్ డిఫరెంట్. అంటే అట్లాగా మిమ్మల్ని మీకు మ్యాథమెటిక్స్లో బాగా ఎక్స్పర్ట్ అనుకోండి, 2433 into 2433 అంటే టక్కన ఆన్సర్ చెప్తారు. దట్ ఈస్ ఐక్యూ క్యాల్కులేషన్ పార్ట్ అదంతా. కానీ మీ కళ్ళు మూసుకొని మొత్తం మూసేసుకున్న తర్వాత మీకు కళ్ళ ముందు ఏం చూపిస్తే అది చెప్పేది, అది ఐక్యూ ఎందుకు అవుద్దమ్మా? దట్ ఈస్ నాట్ ఐక్యూ, దట్ ఈస్ థర్డ్ ఐ. అర్థమైందమ్మా? అలాగే మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే థర్డ్ ఐతో చూస్తున్నామో అలాగే దివ్య దృష్టితోని వాళ్ళు ఆకాశంలో ఉండే గ్రహాలని, ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని వాళ్ళు చెప్పేవారు. ఇక్కడ మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను మీకు కర్ణ పిశాచి గురించి మాట్లాడాను. మన కంటికి కనబడేవి కొన్ని, కనబడనివి కొన్ని. కనబడనటువంటివి ఏవైతే పిశాచాలు ఉంటాయో, లేకపోతే యోగులు ఉంటారో, సిద్ధులు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రసన్నం చేసుకోవడము, వాటిని ప్రసన్నం చేసుకోవడం వల్ల అది మనకి చెప్తుంది. ఇవన్నీ దుష్టాచారాలు అంటారు కదండి. అంటే దుష్టాచారం అని కాదు, అంటే నేను అనేది ఏంటంటే కర్ణ పిశాచి అనేటువంటిది పాజిటివ్ అని నేనైతే ఏం చెప్పను. దానివల్ల మనిషి ఇబ్బంది పడతాడు, కానీ హైయర్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఏం కాదు. ఇప్పుడు పులిని ఆడించేవాడు ఉంటాడు, కుక్క కాదుకు చచ్చిపోయేవాడు ఉంటాడు. పులినేమో ఆడిస్తాడు ఒక వ్యక్తి, అంటే దాన్ని ఆడించడం నీకు తెలుసు, నువ్వు ఆడిస్తావు పులిని. కుక్కగా చచ్చిపోయినవాడు ఉంటాడు, అవునా కదా? ఇప్పుడు మరి అంటే ఏంటి, నీకు హ్యాండిల్ చేయడం రాకపోతే అది నీకు ఇబ్బంది ఇస్తుంది, నీకు హ్యాండిల్ చేయడం వస్తే నువ్వు హ్యాండిల్ చేయగలవు. అయితే అది సదాచారం అయితే నేను చెప్పను. కర్ణపిశాచం అనేది సదాచారం అయితే కాదు. వామాచారం ఇస్ డిఫరెంట్. వామాచారం, దక్షిణాచారం, కౌలాచారం ఇస్ డిఫరెంట్. సాధనా మార్గాలు ఇస్ డిఫరెంట్. ఇదేమో పిశాచ సాధన నేను చెప్పేది. అంటే మీకు ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి వచ్చింది కాబట్టి నేను ఈ పిశాచ సాధనలో డిస్కషన్ వచ్చింది కానీ చెప్తున్నానండి.